వాతావరణంలో సంభవించిన పెనుమార్పుల వలన వింజమూరు మండలంలోని చలి తీవ్రత, మంచు ఎక్కువగా ఉండడంతో వాహనదారులు, ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు ఎక్కువగా ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను నడపాలని కోరుతున్నారు. వాతావరణం గురించి మా యంత్రి ప్రతినిధి రాము సమాచారం అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వలన గడిచిన 4 రోజుల నుండి ఓ మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణంలో పెనుమార్పులు సంభవించాయి. అటు చలి తీవ్రత ఎక్కువగాను, మంచు ఎక్కువగాను ఉండడం వలన వాహనదారులు, ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి లైట్ల వెలుగులో మాత్రమే ప్రయాణం కొనసాగించాలని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. రాము, యంత్రి న్యూస్, వింజమూరు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.